కాలేజెస్ కట్ చేసేసి క్లాసెస్, రోడ్ల మీద తిరగడం, బయట రోడ్స్ మీద ఆడోళ్ళ వెనకాల పరిగెట్టడం, డర్టీ మ్యాగజైన్స్ బయట నుంచి తెచ్చుకునేవాడు. నీ పాపము నిన్ను వెంటాడి తరిగి పట్టుకుంటుందని బెంగళూరులోకి తీసుకొని వెళ్ళి రోడ్స్ మీద ఆ మ్యాగజైన్ బుక్స్ ఓపెన్ చేసి ఇలాగా రోడ్స్ మీద అందరికీ చూపించి వాళ్ళ కళ్ళని హోటల్స్ తీసుకొని వెళ్ళడం, డేట్స్ గా కూడా మొదలు పెట్టించింది. ఎర్లీ మార్నింగ్స్, లేట్ ఈవినింగ్స్ ఒకటే పని అండి, ఫోన్స్ లో చాటింగ్ చేయడం. నువ్వు ఒక్కడే పరలోకానికి వస్తే నువ్వు స్వార్థంతో వస్తున్నట్టు. పరిశుద్ధమైన దేవుడు అపవిత్రమైన సాతాను కన్నా ఎంత బలవంతుడో కొన్ని లక్షల మందికి దేవుని స్వార్థ ఉచితముగా ప్రకటించే కృప నాకు ఇచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ దినాన మరొక అద్భుతమైనటువంటి సాక్ష్యము మరియు గొప్ప పరిచర్యను చేస్తున్నటువంటి సహోదరుణ్ణి మనకు పరిచయం చేసినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. బ్రదర్ పేరు జో జాకబ్ గారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, అలాగే ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కువగా బ్రదర్ చేస్తున్న పరిచర్యను మీరు చాలా చోట్ల చూసుంటారు. అదే పరిచర్య అంటే ఎండలో కానీ వర్షంలో కానీ ఒక ట్రాఫిక్ దగ్గర నిలబడి దేవునికి సంబంధించిన ఒక వాక్యాన్ని చూపెడుతున్నటువంటి ఒక సహోదరుని మీరు చూసే ఉంటారు. ఆ సహోదరుడే మన జో జాకబ్ గారు. బ్రదర్ చేస్తున్నటువంటి ఓ మంచి పరిచర్య, చేస్తున్న పరిచర్యకి ఎలాంటి ఆర్థిక వనరులు ఏమీ ఉండవు, ఎటు నుంచి రావు. కానీ బ్రదర్ అనేక ప్రాంతాలు నడుస్తూ కొన్ని చోట్ల ఎండలో, వానలో, చలిలో, రాత్రి పగలనక ఆ పరిచర్ను బ్రదర్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మన దగ్గరకు వచ్చి తన అనుభవాలు, అలాగే క్రీస్తుని ఎరగక ముందు తన జీవితాన్ని, క్రీస్తుని ఎరిగిన తర్వాత ఈ యొక్క ప్రత్యేకమైన పరిచర్యను ఎంచుకోవడానికి కారణం ఏమిటో బ్రదర్ని అడిగి మనం ఈరోజు తెలుసుకుందాం. బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. చాలా సంతోషం మీరు మాతో ఉన్నందుకు. అయితే బ్రదర్, మీరు ఎన్నుకున్న పరిచర్య చాలా విచిత్రమైనది. ఎక్కడికో వెళ్తారు, ఊరు కానీ ఊరు వెళ్తారు, రాష్ట్రం కానీ రాష్ట్రం వెళ్తారు, అక్కడ ఇలా పట్టుకుని ఇలా నుంచుంటారు. ఎందుకంటే ఒక త్యాగపూరితమైనది, ఒక సెక్యూరిటీ లేని రోడ్డు మీద చేస్తూ ఉంటారు. అయితే బ్రదర్, ఈ పరిచర్య విధానాన్ని చెప్పే ముందుగా వ్యక్తిగతంగా మీ రక్షణ సాక్ష్యం, దేవుని ఎరుగక ముందు మీరు ఎలా జీవించేవారు, దేవుని ఎరిగిన తర్వాత ఈ ప్రత్యేకమైన పరిచర్యను ఎన్నుకోవడానికి కారణాలు మన ఆత్మీయులతో మీరు పంచుకోండి బ్రదర్. అందరికీ వందనాలండి. మీ మధ్యన నేను వచ్చి పంచుకోవడానికి నాకు ఏ యోగ్యత లేదండి. చిన్నప్పటి నుంచి నేను క్రైస్తవుని, కానీ బహు భయంకరమైన జీవితం జీవించి ఉన్నాను. 3.5 సంవత్సరాల్లో నా కళ్ళు కొట్టేసింది అపవాది. అంటే అపవిత్రత నన్ను లాగేసి, నా ఊహల్లో, తలంపుల్లో, నా చూపుల్లో, నా నడకలో, ప్రతి దాంట్లో అపవిత్రత లాక్ చేసేసి సండే స్కూల్స్కి వెళ్ళేవాడిని, రిట్రీట్స్కి వెళ్ళేవాడిని, VBSకి వెళ్ళేవాడిని. ఏ విధమైన మార్పు నేను చూడలేకపోయాను. సంవత్సరం క్రమేణంగా పెద్దవాడిని అవుతున్నాను. ఎంత పెద్దవాడిని అవుతున్నానో అంత మునిగిపోవడం నేను చూసి, కానీ నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను. రిట్రీట్స్కి వెళ్ళినప్పుడు నేను అనుకునేవాడిని, నేను రిట్రీట్ నుంచి బయటికి వెళ్ళాక మరొకసారి లోకంలో నేను యథావిధిగా ఉండను, నేను కొత్త వ్యక్తిగా బ్రతుకుతాను అని అనుకునేవాడిని. అది కొన్ని రోజులే నిలిచేది. స్కూల్ ఏజ్ అయ్యాక కాలేజ్కి వెళ్ళాను. కాలేజ్ డేస్లో
నేను లోపల అనుకునే నీ బయటికి రావడం చూసాను. రోడ్స్ మీద, క్లాస్ రూమ్స్, ఫ్రెండ్స్ దగ్గర, స్ట్రేంజర్స్ దగ్గర కూడా, తెలియని వాళ్ళ దగ్గర నా జీవితాన్ని అపవాది ఆశించినట్లు నెరవేరడం నేను చూస్తా ఉన్నాను. ఇంకా కాలేజ్ డేస్లో కాలేజెస్ కట్ చేసేసి క్లాసెస్, రోడ్ల మీద తిరగడం, బయట రోడ్స్ మీద ఆడోళ్ళ వెనకాల పరిగెట్టడం బ్రతుకుగా మారిపోయింది. అంటే ఇంటర్మీడియట్ అయ్యాకండి హైయర్ స్టడీస్కి బెంగళూరు పంపించారు. అక్కడ నాకు ఇండిపెండెన్స్ దొరికిందని విచ్చలవిడిగా జీవించడం మొదలుపెట్టాను. నా ఇష్టం. ఇంకా క్లాసెస్ కట్ చేసేవాడిని, డర్టీ మ్యాగజైన్స్ బయట నుంచి తెచ్చుకునేవాడిని. ఎంతో కష్టపడి నాకు మనీ పంపించేవారు. ఆ మనీ అంతా అపవిత్రతకు వాడేవాడిని. మ్యాగజైన్స్ తెచ్చుకోనండి ఇంట్లో చదువుతూ ఉండేవాడిని. అన్క్లీన్ పిక్చర్స్ చూస్తూ ఉండేవాడిని. నా కళ్ళుని, నా దేహాన్ని అపవిత్రపరుచుకుంటా ఉండేవాడిని. సో ఇలా అవుతా ఉంది. ఫస్ట్ ఇయర్ అయిందండి, సెకండ్ ఇయర్ అయిందండి, థర్డ్ ఇయర్ అయిందండి. థర్డ్ ఇయర్ ఇమ్మోరల్ గ్రిప్లో పడిపోవడం వల్ల నేను కాలేజ్ పాస్ అవ్వలేదు. నేను ఏడుస్తున్నాను. ఇంత స్పెండ్ చేశాను నా మీద, ఒక సర్టిఫికేట్ లేకుండా ఇంటికి వెళ్తే ఏంటని. ఆ టైంలో మా ఫ్రెండ్స్ వచ్చి వరి మేము పే చేస్తామని వాళ్ళ పాకెట్స్లో నుంచి పే చేశారు. ఎగ్జామినర్కి బ్రైబ్ చేశారు, అంటే లంచం ఇచ్చారు. నాకు మార్క్స్ వేసి రాపోయినా నన్ను పాస్ చేయాలి. కానీ దేవుని వాక్యం నన్ను పట్టుకోవడం మొదలుపెట్టింది. మెల్లిగా నేను చూశాను, నీ పాపము నిన్ను వెంటాడి తరిగి పట్టుకుంటుందని. నేను లంచం ఇచ్చాను కానీ ఆ లంచమే నన్ను పట్టుకొని ఈ రోజు దాకా నేను కాలేజ్ పాస్ అవ్వకుండా చేసి, నా పాపమే నన్ను పట్టుకుంది. సో ఇలా బ్రతికాక మ్యాగజైన్స్, డర్టీ మ్యాగజైన్స్ నా రూమ్లో సీక్రెట్గా పెట్టుకునేవాడిని. మా పేరెంట్స్ వస్తే వాళ్ళకి కనిపించకుండా బయట పారేసేవాడిని. మళ్ళీ మా పేరెంట్స్ వెళ్ళిపోగానే ఆ మ్యాగజైన్స్ తెచ్చి లోపలికి పెట్టుకుని. సో ఇలా బ్రతుకు మారైపోయాక ఆ అపవాది నన్ను ఏం చేయించిందంటే, బెంగళూరులోకి తీసుకొని వెళ్ళి రోడ్స్ మీద ఆ మ్యాగజైన్ బుక్స్ ఓపెన్ చేసి ఇలాగా రోడ్స్ మీద అందరికీ చూపించి వాళ్ళ కళ్ళని, పర్సనాలిటీ కూడా పాడు చేసే ఇది చేసి. సో ఇలా ఉండగా కాలేజ్ ఫినిష్ చేయలేదు, ఇంటికి వచ్చేసాను. దాని తర్వాత ఇంకా లోతుగా నేను అనుకున్న నా ఊహలు, నా తలంపులు, ఇవన్నిటిని మెల్లిగా క్రియారూపంలోకి తేడం మొదలుపెట్టాను. అంటే ఇల్లీగల్ రిలేషన్షిప్ మొదలుపెట్టాను గర్ల్స్ తోటి. హోటల్స్ తీసుకొని వెళ్ళడం, డేట్స్గా కూడా మొదలుపెట్టించింది. నేను అనుకునేవాడిని నేను ఇదంతా సీక్రెట్గా చేస్తున్నాను, ఎవరికీ తెలియదు. సో ఇలా ఉండగా నాకు అప్పుడు జాబ్ లేదు కాబట్టి నేను స్టార్ హోటల్స్కి గర్ల్ తీసుకెళ్ళడానికి కష్టం కాబట్టి సాతాను ఏం చేయించిందంటేనండి, చర్చ్కి వెళ్లకుండా చందాలో వేయాల్సిన మనీ అంతా పక్కన పెట్టేసి ఈ మనీ అంతా అమౌంట్ తీసుకొని ఆన్ ఏ సండే ఇన్ సీక్రెట్ గర్ల్ని హోటల్కి తీసుకెళ్ళి రావడం మొదలుపెట్టాను. సో ఇది ముందు రేర్గా స్టార్ట్ చేసామండి, డేట్ అని, వన్స్ ఇన్ ఎ వైల్. దాని తర్వాత ఎవ్రీ మంత్, దాని తర్వాత ఎవ్రీ వీక్, దాని తర్వాత ఎవ్రీ నవ్ అండ్ దెన్, ఎప్పుడు అనుకుంటే అప్పుడే. సో ఇలాగ కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. నాకు ఎర్లీ మార్నింగ్స్, లేట్ ఈవినింగ్స్ ఒకటే పని అండి, ఫోన్స్లో చాటింగ్ చేయడమే. ఇలా కొన్ని సంవత్సరాలు నడిచాకండి, వన్ ఫైన్ మార్నింగ్ చాటింగ్ అని నేను ఫోన్ తీస్తే నాకు చాటింగ్ రావట్లేదు. దేవుని ఆత్మ బలంగా మీదకి రావడం నేను చూశాను. మన యోహాన్ సువార్తలో చదువుతాం చూడండి, పరిశుద్ధాత్మ క్రియ మొట్టమొదటిగా మనుషుల మీదకి వచ్చినప్పుడు పాపము నుండి నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేసే ఆత్మ వచ్చినప్పుడు పశ్చాత్తాపంతో ఎలాగా మానవుడు హృదయం పగిలిపోయి దేవునికి మొరపెడతాడో సేమ్ పరిస్థితి నేను చూడగలిగాను. నా హృదయంలోంచి కత్తిలాగా దుయిచ్చినట్టు దేవుని ఆత్మ దుయిచి చాటింగ్ చేయాలని చూసేవాడిని. నేను చాటింగ్ చేయకుండా కళ్ళలోంచి నీళ్లు కారిపోతున్నాయి. ఏంటా అని చూస్తే దేవుని ఆత్మ ఒప్పింపజేస్తుంది. కానీ ఆ రోజు పొద్దునైతే నేను చాటింగ్ చేయాలనేవాడిని. చాటింగ్లోకి వెళ్లకుండా దేవుని ఆత్మ చేసిన కార్యం ఏంటంటే, దేవుని ఆత్మ నన్ను బాగా బలపరిచి నా హృదయంలో దాగున్నవన్నీ బయటికి తీసుకొచ్చింది. అబద్ధాలు, మోసము, బూతులు, సమస్త దుర్నీతి ఎవరెవరి దగ్గర అయితే నేను సరి చేసుకోవాలో, మొట్టమొదటిగా దేవుని దగ్గర, అందరి దగ్గర నన్ను ఒప్పించి సమాధాన పడాలో అవన్నీ కూడా చేయించి నన్ను సెట్ చేయించింది నన్ను హృదయాంతరం. దాని తర్వాత నాకు రక్షణ వాగ్దానం ఇచ్చింది. దాని తర్వాత ఏడ్చున్నాను ఒంటరిగా, దేవా 40 సంవత్సరాలు ఇలా బ్రతికాను, ఇప్పుడైతే నన్ను నువ్వు ఒప్పించావు, కానీ నాకు నమ్మకం లేదు నా మీద, నేను మళ్ళా పడిపోతానేమో.
నాకు మిగిలింది నరకమే కదా అని నేను ఏడ్చుచున్నాను. ఆ టైంలో దేవుని ఆత్మ బలంగా నన్ను ఆవరించి ఒక మాట అన్నదండి, పాపపు సముద్రంలో కొట్టుకొని పోతుంటే నిన్ను పట్టుకొని ఎత్తింది నేను, ఒప్పించి విడిచిపెట్టించింది నేను, జయం ఇచ్చింది నేను. మళ్ళా ఇంకోసారి అదే పాపపు సముద్రంలో వదిలేస్తాను అనుకున్నావా? అపనమ్మకస్తున్నైన దేవుణ్ణి నేను అనుకున్నావా? ఒక్కసారి ట్రై చేసి చూడు, మళ్ళా పాపంలోకి వెళ్ళగలవేమో. ఛాలెంజ్. దేవుని ఆత్మ నన్ను ఆవరించి ఇప్పుడు చెప్పినప్పుడు మరి ఇంకొకసారి నేను ఏ గర్ల్ దగ్గరికి వెళ్ళలేకపోయాను, ఇంకోసారి ఏ గర్ల్కి టెక్స్ట్ మెసేజెస్ చేయడం కానీ ఫోన్ కాల్స్ చేయడం కానీ ఏమీ లేకుండా దేవుని ఆత్మ నన్ను కాచి కాపాడింది. నా వయసు ఇప్పుడు 52 years అండి. ఇది జరిగింది 40 yearsలోనండి. దేవుని ఆత్మ ఈ 11-12 years ఫెయిత్ఫుల్గా నన్ను కాచి కాపాడింది. నాలో నేను అనుకుంటున్నాను, నేను రక్షణ పొందాను, మారు మనసులోకి వచ్చాను, నేను రెడీ. నన్ను ఎప్పుడన్నా పిలిస్తే నేను పరలోకానికి వెళ్ళిపోవడానికి. దేవుడు నాతో మాట్లాడాడు ఆ టైంలో. ఏంటి నువ్వు అనుకుంటున్నావు? నువ్వు రక్షింపబడ్డావు, నేను పిలిస్తే వచ్చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు ఒక్కడే వస్తావా పరలోకానికి? నువ్వు ఒక్కడే పరలోకానికి వస్తే నువ్వు స్వార్థంతో వస్తున్నట్టు. స్వార్థంతో నువ్వు పరలోకానికి రాలేవు. నువ్వు పరలోకానికి దేవుని ప్రేమతో రావాలి. దేవుని ప్రేమతో రావాలంటే నీతోటి ఎంతమందిని నువ్వు తీసుకొని వస్తే అంత ప్రేమతోటి నువ్వు దేవుని ప్రేమతోటి పరలోకానికి వచ్చినోడు అవుతావు అని నాతో మాట్లాడి నన్ను సువార్తలోకి పిలిచింది. నన్ను ఎలా పిలిచిందంటేనంటే సువార్తలోకి ఒక స్టేట్మెంట్. అదేంటంటేనండి, మానవులుగా మనం ఇప్పుడు జీవిస్తున్నామంటే మనకు ఒక ఆకలి ఉంటుంది. సో అది ఫిజికల్ లైఫ్కి సంబంధించింది. ఆత్మీయంగా కూడా దేవుడు ఒకటి చూస్తాడంట, మనకి ఆత్మీయ ఆకలి దాకా ఉన్నదా? దేని పట్ల? నశించిపోతున్న ఆత్మ పట్ల, రక్షణ కొరకు. ఒక రక్షింపబడిన వ్యక్తికి ఆకలి దాకము లేకపోతే రక్షణ పొందేను అని చెప్పిన వ్యక్తి రక్షణలో లోపమనా ఉన్నది, లేకపోతే ఆ రక్షణ సత్యమైంది కాదు అని చెప్పి నన్ను బాగా బలపరిచింది. నాలో ఉన్న ఆకలి మల్టిప్లై అవడం నేను చూశాను. దేవుని ఆత్మ వెంటనే నన్ను బయటికి తీసుకెళ్ళాను. నాకు బైబిల్ ఏమి రాదండి. నేను ఆ రోజుల్లో న్యూస్ పేపర్లాగా చదివేవాడిని. దీన్ని నేను అనుకున్నాను, నేను ఇప్పుడే మొదలు పెడుతున్నాను. నేను విశ్వాసంలో ఎలాగే సువార్త యాత్ర కొనసాగించాను. అపోస్తులుడైన పౌలు కూడా డేరాలు కుట్టుకుంటా బ్రతికేడు కదా, సువార్త చేసుకుంటా. అలా చేద్దామని చిన్న సేల్స్ జాబ్ మొదలు పెట్టానండి. సువార్తని సెల్ఫ్ సపోర్ట్ చేసుకుంటా నేను బ్రతకాలని చాలా త్వరగా నాకు ఒక చిన్న జాబ్ వచ్చేసిందండి. నేను సువార్తకి వెళ్ళలేకపోయాను, నేను సేల్స్ జాబ్కి వెళ్ళలేకపోయాను. ఇంటి దగ్గర ఉండి ఏడుస్తున్నాను. అదే సమయానికి ఇంటి దగ్గర నుంచి నేను అర్హుడిని కాకపోయినా సపోర్ట్ చేశాను. ఆ సపోర్ట్ కూడా అయిపోయింది. దేవుడు నాకు తెలియపరిచాడు, ఇంటి దగ్గర నుంచి సపోర్ట్ అయిపోయిందంటే నిన్ను విశ్వాసంలో ఎక్సర్సైజ్ చేయడానికి. నీకు జాబ్ పోయిందంటే నీ పిలుపు తగ్గట్టు విశ్వాసంలో నేను ఎక్సర్సైజ్ చేయడానికి. నేను హౌ విల్ ఐ లివ్ మై లైఫ్, లైవ్లీహుడ్ ఎలాగా, రెంట్ ఎలా కట్టుకోవాలి దేవుడు చెప్పాడు. నేను ఇంత భయంకరమైన జీవితం నుంచి నేను విడిపించి జయం ఇచ్చానే. నిన్ను పోషించగలనన్న విశ్వాసం లేదా? నేను పోషించలేనని నువ్వు విశ్వసించలేనప్పుడు నా సువార్త, నా పని నువ్వు ఏం చేస్తావని. అప్పుడు నేను దేవునికి ఒక చిన్న ఒప్పందం చేసుకున్నాను. ప్రభువా, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను జాబ్ మానేస్తాను, నువ్వు అన్నట్టే విశ్వాసమై బ్రతుకుతాను. నా పాకెట్ ఎంటీగా ఉంటుంది, నేను సువార్తకి వెళ్తాను, నాలో స్ట్రెంగ్త్ ఉన్నంత టైం చెప్తాను. దాని తర్వాత నువ్వేమన్నా ఇస్తే తిని మళ్ళా చెప్తాను, లేకపోతే కళ్ళు మూసేసుకుంటాను అని నేను ప్రార్థన చేసి సువార్త మొదలు పెట్టానండి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 3 సంవత్సరాలు అయిందండి సీరియస్గా సువార్తలోకి వచ్చి. ఈ 3 years దేవుని ఉచితమైన అద్భుతమైన కృప ఏంటంటే, ఈ 3 years నేను ఉద్యోగంలో లేకపోయినా, ఇంటి దగ్గర సపోర్ట్ లేకపోయినా, నా అంతటా నేను ఒక్కనే ఉన్నప్పటికీ ఈ 3 సంవత్సరాలు ఇంట్లో ప్రొవిజన్స్ కొనుక్కోకుండా చేసేసాడు. నాకు ఇప్పుడు అర్థం అవుతుంది ఎందుకు దేవుడు నన్ను ఉద్యోగం చేయొద్దన్నాడు. ఇదిగోండి, ఈ టెస్ట్ మనీ లోకం అంతంతట చెప్పించాలని విశ్వాసంలో బ్రతికితే ఎంత మట్టుకు దేవుడు కార్యం చేయగలడు. ఏ వెజిటబుల్ మార్కెట్స్కి వెళ్ళి, ఏ సూపర్ మార్కెట్స్కి వెళ్ళి గ్రోసరీస్ కొనుక్కునేవాడినాం,
కూరగాయలు కొనుక్కునే ఉన్నాం. నాకు దేవుడు నేర్పించింది ఏంటంటే అదే వెజిటబుల్ మార్కెట్స్కి వెళ్ళి నువ్వు సువార్త చేయి, అయ్యే గ్రోసరీ సూపర్ స్టోర్స్కి వెళ్ళి నువ్వు సువార్త చేయి అని దేవుడు నన్ను మొదలు పెట్టించాడు. ఎప్పుడైతే నేను మార్కెట్స్లో సువార్త చేయడం మొదలుపెట్టానో మార్కెట్లో ఏమీ కొనకుండా చేస్తాడు. నేను ఇప్పుడు మార్కెట్స్కి వెళ్తే నాకు దేవుడు ఒకటే గ్రహింపిస్తాడు, చూడు లోకమంతా వచ్చి కొనుక్కుంటుంది, ఇక్కడ నువ్వు కొనట్లేదు కానీ అయినా నువ్వు బ్రతుకుతున్నావు. లోకమంతా కొనుక్కోవడానికి వస్తుంది, తిని తాగి ఆఖరి రోజుల్లో ఎలా ఉంటుందో నేను చెప్పాను ఆ రీతి నీకు కనిపిస్తుంది. అయితే ఇలా బ్రతికే వాళ్ళకి ఆ రోజుల్లో నో నేను ఎలా అపాయింట్ చేసుకున్నాను, ఈ రోజున ఇక్కడికి వచ్చి సువార్త చేయడానికి నిన్ను నేను అపాయింట్ చేసుకున్నాను, చూడు చూడు అని చూపిస్తుంది. ఏ రోడ్స్ మీద అయితే మురికి మ్యాగజైన్స్ నేను ఇలాగా చూపించి నన్ను అందరినీ పాడు చేసుకున్నాను, అయ్యే రోడ్ల మీద ఈరోజు మీరు అందరూ ఫేస్బుక్స్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో చూస్తున్నట్టు ఉన్న బోర్డ్స్ కొన్ని గంటలు ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఇలా ఎత్తి పట్టుకొని చూపించే కృపించింది. దేవుని ఆత్మ నేను అలా పట్టుకుంటున్నప్పుడు నాకు లోపల నుంచి చెప్తుంది, ఎక్కడ పాడైపోయావు నువ్వు, రోడ్ల మీద ఏం చేసి పాడైపోయావు నువ్వు, అపవిత్రమైన బుక్స్ చూపించి చూసుకో నా బలం ఎంత ఎక్కువ అపవిత్ర ఆత్మ బలం కన్నా, ఆ బుక్ కన్నా 10 సార్లు ఉన్న బోర్డును ఎత్తి పట్టుకుంటున్నావు, ఎన్ని లక్షల మందికి పట్టుకుంటున్నావు అని దేవుని ఆత్మ 3 పాయింట్ల ద్వారా నన్ను బలపరిచింది. నీకు ఇప్పుడు అర్థమవుతుందా, పరిశుద్ధమైన దేవుడు అపవిత్రమైన సాతాను కన్నా ఎంత బలవంతుడో? నీకు ఇప్పుడు అర్థం అవుతుందా, పాపము కన్నా పరిశుద్ధత ఎంత బలమైందో? నీకు ఇప్పుడు అర్థం అవుతుందా, నిత్య అగ్నిగుండం కన్నా నిత్య పరలోకము ఎంత బలమైందో? ఈ 3 పాయింట్లండి కొన్ని లక్షల మందికి, లక్షల మందికి దేవుని సువార్త ఉచితముగా ప్రకటించే కృప నాకు ఇచ్చింది. నేను మానవుడినేనండి, చేతులు ఎత్తడం చాలా కష్టం. అందులో బోర్డులు, బరువైన బోర్డులు గాలి తోసేస్తుంటే ఎత్తి పట్టుకోవడం. కానీ బోర్డు ఎత్తుతుంటే దేవుని చేసే కార్యం ఏంటంటే గంటల తరబడి, గంట ముందు 1 గంటే, 2 గంటలు, 3 గంటలు, 4, 5, 6, 7 గంటలు, ఓ రోజునైతే 10.5 గంటలు కూడా ఎత్తానండి. ఫ్యూ డ్రాప్ డౌన్స్ ఉండొచ్చును కానీ 10.5 hours. దేవుడు నాకు చెప్పింది ఏంటంటే, నువ్వు ఎందుకు మోయగలుగుతున్నావు తెలుసా, నీ ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు, నువ్వు మోసేది దేవుని వాక్యం. ఏ వాక్యం అయితే నువ్వు మోస్తున్నావో అదే వాక్యం నిన్ను మోస్తుంది, అందుకనే నువ్వు మోయగలుగుతున్నావు. నువ్వు ఒక్కడవే మోయట్లేదు, నేను మోస్తున్నాను. నీ ఒక్కడికే నువ్వు మోయట్లేదు, లోకం అంతటికీ మోస్తున్నాను. ఎంత కృప చూపించాడంటేనండి, రోడ్ల మీద కొన్ని వేల మందికి, లక్షల మందికి చూపిస్తుంటే దేవుడు నేను వెళ్ళలేని ప్రాంతాలకి మనుషుల్ని ఎన్నుకొని మీడియా రూపంలో అదర్ వేస్లో మనుషుల్ని ఆయుత్తపరిచి వాళ్ళకి కూడా సువార్త పాలిచ్చి లోకమందంతటా తీసుకొని వెళ్తున్నాను. అది నేను నా నోటితోటి చెప్పలేను. నేను విత్తేది సాధారణమైన రోడ్స్, సాధారణమైన జిల్లాలు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, అది కూడా కొన్ని ప్లేసెసే. ఇక్కడ నేను విత్తుతుంటే దేవుడు లోకమందంతటా అది తీసుకొని వెళ్తున్నాడు. ఒక్క మాట నాకు దేవుడు గ్రహింపించాడు, నువ్వు మానవుడివే, నువ్వు కొంత పని చేయగలవు. నువ్వు ఆశ కలిగి, భారం కలిగి, నా పని నేను నీకు అప్పగిచ్చింది నువ్వు చేయగలిగిన లిమిట్స్లో నువ్వు చేస్తే, నువ్వు చేయలేని లిమిట్స్లో నేను చేస్తానని చూపిస్తున్నాను. అది నిజంగా చాలా సత్యం అండి. బ్రదర్, ఇప్పుడు ఈ విధమైన పరిచర్య మీరు ఎందుకు అనుకున్నారో చెప్పారు. ఏంటంటే అంతకుముందు అపవిత్రమైనటువంటి ఏది ఇమేజెస్ ఏమైనా చూపిస్తూ ఉండేవాడు, కానీ అదే వేలో దేవుడు ఉపయోగించుకుంటున్నాను మిమ్మల్ని. అయితే ఇది ఒక కొత్త పరిచర్య అని చెప్పుకోవాలి, ఒక కొత్త మార్గం అని చెప్పుకోవాలి. ఈ పరిచర్యలో మీకు ఎదురైన సవాళ్ళు అంటే అందరూ ఒప్పుకోరు, కొందరు ఒప్పుకోరు.
ఎందుకు ఇక్కడ మత ప్రచారం చేస్తున్నావు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు, బెదిరిస్తారు, అవసరమైతే కొడతారు. అలాంటి సిచ్యువేషన్ ఏమైనా మీకు జరిగాయా? చాలా రెగ్యులర్గా జరుగుతాయి బ్రదర్. జరుగుతాయి. ఎందుకనంటే బ్రదర్, దేవుడు మనలో వాడుకుంటున్నది పబ్లిక్ ప్లేసెస్లో. నాకు ఇచ్చిన భారం ఏంటంటే ఎక్కడ హెవీ రష్ ఉంటుందో అక్కడ చేయండి. ఎలా ఉంటుందంటే కొన్ని ప్లేసెస్లో గంటకి 3,000 మంది చూస్తారు. అలాంటి ప్లేసెస్లో నేను 5 గంటలు నిలబెడితే యావరేజ్లో 15,000 మంది చూస్తారు. మరి మనం ఉండేది భారతదేశం అంటే 10లో 9 వ్యతిరేకతలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అభ్యంతర పట్టడం, తిట్టడం, నా ముందు ఉమ్మేయడం, నేను ఇచ్చిన సాక్ష్యం బుక్స్ చింపి ముక్కలు చేసి పారేయడం, దాని తర్వాత నన్ను అపహాస్యం చేయడం, నేను ఇందాక మీకు చెప్పిన పెద్ద పెద్ద బోర్డ్స్ ముక్కలు చేసేయడం, ఇంకంతగానే చెప్పాలంటే నన్ను కొట్టడం కూడా జరిగింది. యేసు ప్రభువు కనపరుచుకున్నప్పుడు సౌలుకి, మీరు ఎవరు అని అడిగితే యేసయ్య అనేది, నువ్వు హింసించుచున్న యేసుని అన్నాడు. ఒకవేళ ఈవేళ నన్ను హింసిస్తున్నా, ఇంకా భయంకరంగా క్రూరత్వంగా హింసింపబడుతున్నా, ఈ వాక్యాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటాను, మర్చిపోను. నన్ను కాదు, ఆయన్ని హింసిస్తున్నాను. తర్వాత అంటే ఇది వ్యతిరేకతలు. తర్వాత మీరు అలా చూపిస్తున్నప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి, బాబు ఆ దేవుడి గురించి చెప్తావా, లేదా మన క్రైస్తవులే వచ్చి, బ్రదర్ మీరు చాలా కష్టపడుతున్నారు అని మిమ్మల్ని ప్రోత్సహించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మారు మనసు పొందిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? తప్పనిసరిగా బ్రదర్, అన్ని కార్యాలు జరుగుతాయి అని నమ్ముచున్నామండి. జరిగినవి కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, మన విజయవాడ గుంటూరు మధ్యన NRI హాస్పిటల్స్. ఓ రోజు దేవుడు నాకు అక్కడికి వెళ్ళి సువార్త చేయాలన్న భారం పెట్టాడు. నేను రాజమండ్రి నుంచి వచ్చానండి. నేను కాలేజీలోకి ఎంటర్ అవ్వలేదు, హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వలేదు, రోడ్డు మీదే ఉన్నాను. చేస్తుంటే కాసేపటికి సెక్యూరిటీ నా దగ్గరికి వచ్చి, మా ఆఫీసర్లు ఊరుకోరు, ఇది మా రోడ్డు, మా CC కెమెరాలు ఉన్నాయి, కెమెరాలు అవతల నిలబడాలి, ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని నన్ను తోలేస్తే, మెల్లిమెల్లిగా నేను కెమెరాల అవతలకి వెళ్ళి నిలబడితే అక్కడ కేవలము అడుక్కునే వాళ్ళు ఉన్నారండి, బెగ్గర్స్ ఉన్నారు, ఇంకెవరు లేరు అక్కడ నేను సువార్త చేయడానికి. నాకు చాలా బాధేసింది. ఇంత దూరం వచ్చాను, ఇంత భారంతో ఎంతసేపు చేస్తాను ఇక్కడ? అలా ఏడుస్తా అరగంట, గంట, గంటన్నర, 2 గంటలు చేస్తాను. ఇంకా వెళ్ళిపోవడానికి డిసైడ్ అయిపోతుంది. ఆ సమయమున నా మార్గమున నా ముందుకి నేను బోర్డు ఎత్తి చూపిస్తున్న టైంలో ఒక ఆటో వచ్చి ఆగింది. ఆ ఆటో అయిన డ్రైవరు ఆ బోర్డుని చూసి తిన్నగా ఓ మాట అన్నాడు, ఈ బోర్డు నా గురించే మీరు పట్టుకున్నట్టున్నారు, ఈ బోర్డు నాతోటే మాట్లాడుతుంది, ఈ బోర్డే కానీ నేను చూడకున్నట్లయితే ఇంకా కాసేపుల్లో నా జీవితంలో అన్నీ అంతమైపోయాయి అన్నాడు. అంటే ఆ వ్యక్తి లైఫ్ ఎండ్ చేసుకోవడానికి సూసైడ్కి రెడీగా ఉన్నాడు. ఆ వ్యక్తి చాలా సంతోషించాడు, నన్ను ప్రార్థన చేయమని అన్నాడు. నా పాకెట్లోంచి ఇలాగ ఒక టెస్ట్ మనీ బుక్ తెచ్చి తీసుకెళ్ళి ఇచ్చాను అతనికి. చాలా సంతోషంగా వెళ్ళాడు. నాకు అనిపించింది, దేవా నన్ను కుక్కలాగా తోలైపోయే పరిస్థితి నుంచి ఒక లైఫ్ సేవింగ్ అటెంప్ట్లోకి తీసుకొని వెళ్ళావా? ఈ బోర్డు మీద ఉన్న చిన్న వాక్యం ఇంత బలవంతమైందా? అలాగైతే ఈరోజు ఈవినింగ్ దాకా నేను ఇక్కడి నుంచి కదలను అని ఈవినింగ్ దాకా చేసే కృపించింది. అలాగే ఎన్నో సూసైడల్ అటెంప్ట్స్ అండి, బోర్డ్స్ ద్వారా, ఇగోండి ఇలాగ పత్రికల ద్వారా. ఓ రోజున రాత్రి 10 o'clock అయిపోతుందండి, నేను సువార్త చేసి ఇంటికి వెళ్ళాలి, బండి లేదు, లిఫ్ట్కి వెయిట్ చేస్తుంటే ఒక అతను ఎక్కించుకున్నాడు, అతను వేరే మార్గాన్ని వెళ్ళాలి, నేను వేరే మార్గాన్ని వెళ్ళాలి. హాఫ్ డిస్టెన్స్లో నేను దిగిపోతానంటే ఆ వ్యక్తి అంటున్నాడు, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తానండి అన్నాడు. ఆ వ్యక్తికి సువార్త చెప్పడం మొదలుపెట్టాను, నా సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాను. నా సాక్ష్యం వినేటప్పటికీ ఆ లిఫ్ట్ ఇచ్చే వ్యక్తి వెంటనే అతని పరిస్థితి నాకు చెప్తున్నాడు, నేను త్వరలో సూసైడ్ చేసుకోవడానికి చూస్తున్నానండి, ఇంకా నాకు వైఫ్ ఉన్నది, చిల్డ్రన్ ఉన్నారు, అయినప్పటికీ నేను ఇంక జీవించను, ఐఎమ్ ఇన్ ఆల్ రెడీనెస్ టు ఎండ్ మై లైఫ్ అని చెప్పాడు. నేను ఆ వ్యక్తికి చెప్పాను, నేను ఎప్పుడు ఇలాంటి అంశం కలిగిన పత్రికలు నా జోబులో పెట్టుకోనండి. దాని మీద ఏమున్నదంటేనండి టైటిల్, ఆత్మహత్య నివారణ మార్గం అని, ఆత్మహత్య నివారణ మార్గం అని. సో ఆ విషయం ఆ వ్యక్తికి చెప్పి, నేను మీకు ట్రాక్స్ ఇస్తాను, మీరు చదవండి, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను,
ఈ భూలోకం మీదే మీరు పరలోకం చూస్తారు మీరు అని నేను ఆ వ్యక్తిని దేవుని నిరీక్షణతోటి బలపరిచి నేను నా ఇంటికి వెళ్ళాను. ఆ వ్యక్తి ఎంతో సంతోషపడి అలాగే ఎన్నో చూశాను. చాలా అద్భుతం బ్రదర్. ఇవన్నీ ఏంటంటే బ్రదర్, ఒకటి దేవుని కార్యాలు, దేవుని ప్రేమ, నశించిపోయే తన బిడ్డల పట్ల దేవునికున్న ఆతృత. రెండోది మిమ్మల్ని దేవుడు ఎంచుకున్నారని మిమ్మల్ని బలపరచడం. అయితే బ్రదర్, అంటే మీరు ఏ జాబు చేయటం లేదు, ఆర్థికమైనటువంటి వనరులు ఏమీ లేవు. ఇది చాలా ఒక సవాల్తో కూడుకున్న పరిచర్య. అయితే కొన్ని సందర్భాల్లో మన మనుషులు కాబట్టి మనకి విశ్వాస పోరాటాలు ఉంటాయి. దేవుడు చేసిన ఒక అద్భుతం ఎలా అంటే, మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు ధనం లేకపోవటం, లేదా అత్యవసరం అనుకున్నప్పుడు అసలు జేబులో ₹1 లేకపోవటం, దేవుని కృప ద్వారా ఆ పరిచర్యను ఆగకుండా జరిగించటం. అలాంటి సందర్భాలు ఉన్నాయండి? చాలా ఉన్నాయి. ముందు చాలా రేరుగా జరిగేది. ఒక్కటి జరిగితే ఎంతో ఆశ్చర్యపడిపోయేవాడిని. అలాంటి కార్యాలు ప్రతి దినము ఆల్మోస్ట్ నాకు దేవుడు కనపరచడం నేను చూశాను. లైక్ సపోజ్ ఇప్పుడు మనం ఈ రికార్డింగ్కే వచ్చాం. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. సో లేటెస్ట్దే చెప్తున్నాను, ఎప్పుడుదో చెప్పండి. సో నేను వచ్చేటప్పుడు నా దగ్గర జోబు ఖాళీ, నాది డబ్బులు అన్నది ఒక్క పైసా లేదు. కానీ మరి నాకు షెడ్యూల్ ఇచ్చేసారు. ఒక యూత్ రిట్రీట్ ఉండున్నది నిన్న ఈవినింగ్, ఈవేళ మార్నింగ్, సండే మార్నింగ్ ఒక చర్చ్లో దేవుని వాక్యం పంచుకోవాలి. మళ్ళీ ఈవేళ ఈవినింగ్ ఈ రికార్డింగ్ ఉన్నది, ఈ ఇంటర్వ్యూ. ఈ 3 నేను నీ ప్రణాళికలో ఉంటే నువ్వు నన్ను నడిపిస్తావు. ఆ మార్గము నువ్వే మార్గం, ఎలాగనేది నాకు తెలియదు అని నేను కొన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను. కనీసం అట్లీస్ట్ 1 వీక్ నుంచి. రోజులు గడిచిపోతున్నాయండి, ఒక్క పైసా రావట్లేదు. మనీ వస్తుంది కానీ మనీ అంతా సేవకే నేను ఇచ్చేయడం చూస్తున్నాను. నా దగ్గర ఏమి ఉండట్లేదు. లాస్ట్ 1 నైట్ అయిపోయింది, మార్నింగ్ వచ్చేసింది, స్టార్ట్ అవ్వాలి. నా సప్లైస్ అన్నీ తీసుకున్నాను, మెయిన్ రోడ్ మీదకి వచ్చాను రాజమండ్రి. దేవా ఎలా నడిపిస్తావు నాకు తెలియదు అని చూస్తూ ఉండగా ఆ లిఫ్ట్ని తీసుకొచ్చాడు దేవుడు. ఆ లిఫ్ట్ రాజమండ్రి నుంచి కొవ్వూరు తెచ్చాడు. కొవ్వూరులో నేను డ్రాప్ అయిపోయాక దేవుని ఆత్మ చెప్తుంది, నువ్వు సువార్త ఆపక చేస్తా ఉండు. నేను పత్రికలు పంచుతున్నాను, బోర్డు వాక్యం అందరికీ చూపిస్తున్నాను, ఎండలో చెమట కక్కేస్తున్నాను. నాకు లోపల అనిపిస్తుంది, అయ్యో ఈవినింగ్ రిట్రీట్లో మాట్లాడాలి కదా, మాడిపోతే నేను ఫ్రెష్గా కనిపించాను కదా అని బాధ అయితే ఉంది. కానీ సువార్త చేయమని చెప్తున్నాడు కాబట్టి దేవుడు చేస్తా ఉన్నాను. బస్సెస్ అన్నీ వచ్చి వెళ్ళిపోతున్నాయి. అయ్యో బస్సెస్ కూడా వెళ్ళిపోతాయి, లేట్ అయిపోతాను రిట్రీట్ అనుకున్నాను. అంతలో ఒక కార్ వచ్చి నా ముందు ఆగింది. ఆయన విండో డౌన్ చేశాడు. నేను దగ్గరికి వెళ్తే ఆయన ఫస్ట్ చాలా సంతోషంగా ఆయన వాలెట్ ఓపెన్ చేసి, ఇదిగోండి ఇది కానుక, నేను మీకు ఇవ్వాలి, ఇది తీసుకోండి అని నన్ను ఫోర్స్ చేసి ఇచ్చాడు. వెంటనే దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. అట్లీస్ట్ 1 వీక్ నుంచి వెయిట్ చేస్తున్నావు, నేను పరీక్షించి చూస్తున్నాను, నువ్వు నిలకడగా ఉంటావా, లేకపోతే ఎవరినైనా అడుగుతావా, లేకపోతే డబ్బులు లేవండి నేను రానని వాళ్ళకి చెప్తావా, నా మీద అనుకుంటావా. నిన్ను నేను పరీక్షించాను, ఆఖరికి అడిగేదాకా పరీక్షించాను. ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు టేక్ యువర్ బస్ అండ్ స్టార్ట్ అన్నాడు దేవుడు. ఆ కార్ వెళ్ళిపోయాక 5 నిమిషాలు కాకముందే బస్సు వచ్చింది. ఎక్కి సువార్త చేసుకుంటా, బస్సులో కూడా మధ్యన ఊర్లో ఆక్కుంటా సువార్త చేసుకుంటా, ఇదిగోండి ఇప్పటికి విజయవాడ రీచ్ అయ్యాను. మీ మధ్యన దేవుడు నడిపిస్తేనే అది ఎలా కార్యం ద్వారా మీతో పంచుకొనే నేను ఇక్కడ కూర్చుకోనుండి సజీవ సాక్ష్యం పలికే కృపించాడు. ఇలా ఒక్కరోజు కాదండి, నన్ను నడిపించడం నేను చూస్తున్నాను. నాకు దేవుడు ఏం నేర్పించాడంటే, సాంగ్ ఆఫ్ సోలమన్లో ఒక్క మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ఐఎమ్ హిస్, హీ ఈజ్ మైన్, హీ ఫీడెత్ మీ అమాంగ్ ద లిలీస్. నేను నీ వాడిని, నువ్వు నా వాడివి, నేను నీ వాడినంటే నీవన్నీ నావి, నావన్నీ నీవి. నా చిన్న చేతులతోటి దేవునికి నేను ఎంత ఇవ్వగలనండి? నావన్నీ ఆయనని అని నేను చెప్పినప్పుడు, కానీ ఆయన అన్నీ నాయని చెప్పినప్పుడు ఆ పరలోకం విప్పి ఆయన కింద డ్రాప్ చేస్తే నా చిన్న చేతులు ఎంత పట్టుకోగలవండి? ఈ సత్యం మోర్ దెన్ 100% సత్యం అండి. నేను ప్రతిరోజు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. దేవుని నీతి ఏంటంటే, భయంకరమైన పాపిని మొట్టమొదటిగా ముందు ప్రేమిస్తాడంటే. నన్ను నిజంగా అలా ప్రేమించలేకపోతే చందా డబ్బులు తీసుకొని స్టార్ హోటల్స్ లో పాపానికి వెళ్ళినండి. ఈవేళ టికెట్కి, నీళ్ళకి, సేవకి, చారిటీకి నేను వాడినండి. దేవుడిని నీతి, దేవుని బలం కేవలం నేను ఇక్కడ రుజువు కావడం చూస్తున్నాను.
అంతకన్నా నేనేం చెప్పలేనండి. చాలా అద్భుతం బ్రదర్. ఇప్పుడున్న యవ్వనస్తులు వాళ్ళు కూడా, అంటే అందరూ కాదు, కొందరు ఇలాంటి పాపేచ్ఛలతోనే జీవిస్తూ ఉన్నారు. అయితే కొందరికి మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది, మనం చేసేది తప్పు అని అనిపిస్తుంది. కానీ అపవిత్రమైన ఆత్మ మళ్ళీ ప్రేరేపించబడినప్పుడు వాళ్ళ వశం తప్పిపోతారు. వాళ్ళకి ఒక మంచి సందేశం, అంటే మీ జీవితం, మీ సాక్ష్యం చెప్పారు, మీలాగా ఉన్న అనేక మందికి మీ సాక్ష్యం ద్వారా ఒక సందేశాన్ని అందించండి. వాళ్ళు ఎలాగ పాపంలోంచి బయటకు రావాలో, క్రీస్తు ప్రేమ గురించి కొన్ని మాటలు చెప్పండి. నేను ఒకటి ఫుల్గా నమ్ముతానండి, ప్రతి సమస్యకు పరిష్కారం దేవుని శక్తి అగు యేసు రక్షణ. అది నేను రుచి చూచి చెప్తున్నాను. మనకి కీర్తనలో ఒక మాట ఉంటుందండి, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమని. రుచి చూడకుండా ఎవరు ఎంత చెప్పినా నమ్మరండి. ఇప్పుడు నేను ఎంత చెప్పాను, వినిన వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఒక ఆశ పుడుతుంది. ఎందుకనంటే నేను పంచుకున్నది దేవుని క్రియ, దేవుని మాట. దేవుని క్రియ మాట సజీవమైనది. సచ్చిన వాళ్ళలో జీవం పుట్టుకొచ్చేస్తుంది. లోకంలో మనకి ఎన్నో పుస్తకాలు ఉంటాయి. అన్ని పుస్తకాలకి జీవ గ్రంథము గల బైబిల్కి ఒకటే తేడా, ఏ బుక్ అయినా మనకి ఇన్ఫర్మేషనే ఇస్తుంది. కానీ ఈ పుస్తకం ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుందో, పరిశుద్ధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాదండి, పరిశుద్ధంగా కూడా మారుస్తుంది. సజీవం గల దేవుని వాక్యం కాబట్టి అది రుచి చూచి తెలుసుకోవాలి. బ్రదర్, ఇప్పుడు మీ సొంత ఊరు ఏలూరు కదా? ఏలూరు. అయితే మీ క్రీస్తుని ఎరుగక ముందు మీ పాత జీవితం గురించి తెలుసా బ్రదర్? అక్కడ మీ వాళ్ళకి తెలుసా? ఇప్పుడు జీవితం తెలుసు. ఇప్పుడు మీరు పాత జీవితంలో అలా ఉన్నారు. ఇప్పుడు దేవుడిని ఆశ్రయించిన తర్వాత దేవుడు మిమ్మల్ని ఆ పాప పరిస్థితి నుంచి బయటకు తీసుకొచ్చి తన పరిచయం చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క స్పందన ఎలా ఉంది? వాళ్ళు ఏమంటారంటేనండి, ఒక ఆయన ఏమంటున్నాడంటే, ప్రతిసారి ఇదే చెప్తాడు నాతో, నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను, దేవుని కార్యాలు నీ పట్ల జరిగిస్తున్న విధానం బట్టి నేను దేవుని స్తుతిస్తున్నా. వాళ్ళ ఆశ్చర్యానికి అంతులు లేవండి. కొంతమందికి ఒక ఆయన ఏమంటున్నాడంటే, మా ప్లేస్లో కాదు, సువార్త చేస్తూ ఉండగా ఒక ప్లేస్లో ఆయన హైందవుడు. నేను యేసు ప్రభుని ఎప్పుడు చూడలేదండి, యేసు ప్రభు నాకు తెలియదండి. కానీ మీరు చేసే సువార్త రీతిని నేను చూస్తే, చాలా సందర్భాల్లో మీరు కనపడడం నేను చూస్తే, కొన్ని గంటల తరబడి మండుట ఎండలో మీరు నిలబడి ఇది చేసే రీతి నేను చూస్తే, యేసు ప్రభు అంటే ఇలా ఉంటాడా అని నాకు అనిపిస్తుంది అని దాంతో ఆగిపోలేదండి. నేను మారిపోదాం అనుకుంటున్నానండి, మా వాళ్ళు కూడా మారిపోతారండి అని అన్నాం. ఒక్కసారి కాదు, కొన్నిసార్లు విన్నాను. అమ్మ నాన్న గురించి చెప్పండి. అమ్మ నాన్న గురించి చెప్పండి. మా అమ్మగారు అండి, ఆమె షీ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ వరల్డ్స్ 5th గ్రేట్ మ్యాథమెటిషియన్. ఈ ప్రపంచంలో అతి ప్రాముఖ్యమైన 5 మ్యాథమెటిషియన్స్ లో ఒకళ్ళ ప్రోడక్ట్. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆమె మా అమ్మగారు. అంటే అది స్కాట్స్ కాలేజ్ అండి, స్కాట్లాండ్ వాళ్ళ కాలేజ్, చెన్నైలో తాంబరం అని ఉంటుంది. అందులో మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ అని అక్కడ చదువుకున్నారు. మా మమ్మీ ఆ రోజుల్లోనే, ఇప్పుడు సంగతి కాదండి, అది 1940s 50s అప్పుడే ఎంఎస్సి మ్యాథ్స్ చేస్తుంది. మా మమ్మీ ఎడ్యుకేషన్లో షీఈస్ వెరీ నోబుల్. చెప్పాలంటే మా ఊర్లో, మా ఏలూరు టౌన్లో మా మమ్మీ దగ్గర చదువుకునే వాళ్ళు ఎవరు ఉండరు. కలెక్టర్స్ చిల్డ్రన్ చదివారు, ఒక డిఐజీస్ చిల్డ్రన్ చదివారు, ఎస్పీస్ చిల్డ్రన్ చదివారు, అలాగే రెప్యూటెడ్ డాక్టర్స్ చిల్డ్రన్ చదివారు, గవర్నమెంట్ అఫీషియల్స్ చిల్డ్రన్ చదివారు. మా మమ్మీ దగ్గర చదివి ఇప్పుడు అందరూ దర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్స్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. మా మమ్మీని చూడడానికి ఒకసారి వస్తారు కూడా, ఒక్కొక్కసారి. అలాగే మా నాన్నగారు కూడా బై క్వాలిఫికేషన్ హీఈస్ ఎ లాయర్ and by profession for many years is a very noble teacher. హైదరాబాద్ సెకండ్రాబాద్ లో ఆ రోజుల్లో లిటిల్ ఫ్లవర్ స్కూల్ అని ఒకటి ఉంటుంది. లిటిల్ ఫ్లవర్ స్కూల్ 10 సంవత్సరాల స్కూల్ ఫస్ట్ వచ్చింది. ఆ టైంలో మా నాన్నగారు అక్కడ నోబెల్ టీచర్గా పనిచేసి ఒక ప్రెస్టీజియస్ అవార్డ్ పొందారు. 10 years స్కూల్ ఫస్ట్ వస్తే స్టేట్ ఫస్ట్ ఎలా ఇస్తారండి? సో అలా పనిచేశారు. దాని తర్వాత కాలేజ్ ప్రిన్సిపల్గా చేశారు. దాని తర్వాత ఆర్టీసీలో వెరీ హంబుల్ జాబ్ చేశారు, లీగల్ సైడ్. సో మా ఫాదర్, మా మదర్ యాక్చువల్లీ ఒక స్కూల్ కూడా స్టార్ట్ చేశారు. సో దట్ ఈస్ మై ఫ్యామిలీ పేరెంటల్ బ్యాక్గ్రౌండ్ అండి. సో ఐ కమ్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ టీచర్స్. మరి ఈ విధంగా పరిచయం చేస్తున్నప్పుడు అమ్మ నాన్నగారు ఏమని అంటారు బ్రదర్? ప్రోత్సాహంగా ఉన్నారా, లేదా అయ్యా నువ్వు కూడా ఒక ఇంటివాడు అయితే బాగుండు అనిపిస్తుంది అని ఏమని అన్నారు? అది చాలా మంచి క్వశ్చన్ అడిగారు బ్రదర్. అలాగా నేను, మరి మీరు ఏమనుకోకండి, ఒకప్పుడు పందిలాగా బ్రతికినప్పుడు
మై లవింగ్ మదర్ కన్నీటితోటి ఓ మాట అన్నారు, నన్ను నువ్వు సజీవంగా సమాధి చేస్తున్నావు. అదే తల్లి ఈ రోజుల్లో ఆమె అనే మాట ఏంటంటే, ఈ బిడ్డని ఇలాగ మార్చేవా, నువ్వు ఇలాగ వాడుకుంటున్నావా, నేను నమ్మలేను. దేవుని దగ్గర ప్రార్థనలో వ్యక్తపరుచుకున్నారు. అది నేను కొన్ని మార్లు చూశాను. మా ఫాదర్ అయితే లేరండి, 2002లో చనిపోయారు. బ్రదర్, నాకు ఇంకొకటి, మారినందుకు, ఒక కొడుకు మారినందుకు తల్లి ఎంతైనా సంతోషిస్తారు. కానీ ఒక కన్న తల్లిగా ఎండల్లో వానల్లో ఉన్నప్పుడు ఏ తల్లైనా సరే దేవుని పరిచర్య తట్టుకోలేరు. అలాగా ఇంటికి వచ్చినప్పుడు, బాబు ఎందుకు కొంతసేపు ఉదయం చేయి, లేదా సాయంత్రం చేయి, లేదా ఏదైనా ఒక సంఘ కాపరిగా ఉండు, ఈ పరిచర్య ఎందుకని ఎప్పుడన్నా అమ్మగారు ఏదైనా ఒక సలహా ఇవ్వటం చేశారా? మీరు అన్నట్టే అన్నారు బ్రదర్. అంటే ఇంత టైం ఎందుకు, ఇంత ఎండలో ఎందుకు, తెల్లైనాలా అంటారు కాబట్టి అంటా ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా ఇది ఎందుకు ఒక సంఘ కాపురిగా ఉండాలని ఎప్పుడు అనలేదు. అలా మటుకు ఎప్పుడు అనలేదు. లైక్ సపోజ్ మన లోకంలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తీసుకుంటే ఎంత కష్టపడి పనిచేస్తామండి. ఇది కేవలం ఒక 30 సంవత్సరాలు పనిచేస్తామండి, దాని తర్వాత వదిలిపెట్టేయాలి. మహా అయితే ఇంకో 20-30 సంవత్సరాలు పెన్షన్ ఎంజాయ్ చేస్తాం, దాని తర్వాత అది లేదు, వదిలిపెట్టేయాలి. కానీ సువార్తనందు ప్రయాస వ్యర్థం కాదని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. అంటే ఈ లోకంలో ఏ ప్రయాసైనా వ్యర్థం అని. చైనీస్ మిషనరీ వాచ్మెన్ నీ అని ఒక ఆయన ఉంటారు బ్రదర్, ఆయన ఈ మాట అన్నాడు, నన్ను ఇది నిజంగా చాలా బలపరిచింది. వాట్ యూ స్పెండ్ ఆన్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఎ వేస్ట్. నా మీద నేను ఎంత స్పెండ్ చేసుకున్నా అది స్వార్థానికి లోనవు. వాట్ ఐ స్పెండ్ ఆన్ గాస్పెల్ ఈజ్ మైన్ ఫర్ ఎవర్ ఇన్ హెవెన్ అన్నాడు. నా మీద నేను పెట్టేదంతా అది వ్యర్థము, నేను మిగిల్చి వెళ్ళింది ఇంకోళ్ళ మీద వాడబడుతుంది. కానీ సువార్త మీద నేను ఏదైతే వాడతానో నిత్యత్వం అదే నాది పరలోకంలో అన్నాడు. నన్ను నిజంగా బలంగా పట్టుకున్నది. బ్రదర్, చివరగా చిన్న ప్రశ్న, ఇప్పుడు మీరు ఇలాగ పరిచయకు వెళ్తారు కదా, ఏ ఊరు వెళ్తారో తెలియదు, దేవుడు ఏ విధంగా నడిపి అలా వెళ్ళిపోతారు. మరి ఆ రాత్రిపూట మీ వసతి లేదా మీ భోజనం కార్యక్రమాలు ఎలా బ్రదర్? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు బ్రదర్. పరిస్థితి ఏంటంటేనండి, ఎప్పుడో సంగతి నేను చెప్పను, ఈవేళ ఇప్పుడు సంగతే నేను చెప్తాను. విజయవాడ నేను వచ్చాను, ఈ బ్రదర్ దగ్గరికి వచ్చాను. బ్రదర్ నేను కలవడం ఇది ఫస్ట్ టైం. ఆయన ఏమన్నారు తెలుసా అండి, ఈ ఇంటర్వ్యూ అయిపోయాక ఇక్కడ రూమ్ ఉంది, మీరు ఇక్కడే ఉండొచ్చు. బ్రదర్ ఎవరో నాకు తెలియదు, నేను ఎవరినో బ్రదర్కి తెలియదు. అలాగే నేను విజయవాడ బయట కేఎల్ యూనివర్సిటీ ఏరియా నుంచి వచ్చాను. అక్కడ చర్చ్ వాళ్ళు కూడా అక్కడ నన్ను ఉంచుకోవడానికి రెడీ. అలాగే హాయ్లాండ్ అండి, నేను మీకు చెప్పాను, అక్కడ నిన్న యూత్ రిట్రీట్ అయింది. అన్నా మీ పని ఇక్కడ అయిపోయాక మా దగ్గరికి వచ్చేయండి, ఇక్కడ ఉండండి. ఎంతమంది పిలిచారండి నన్ను? ఈ ఒక్క రోజుకి 3 పిలిచారు. ఈ రాత్రి నేను పడుకోకముందు ఎంతమంది పిలుస్తారు? చాలా అద్భుతం బ్రదర్. బ్రదర్, ఇప్పుడు మీరు ఈ విధంగా చేస్తున్నారు, ఒంటరిగా రోడ్డు మీద పరిచర్య చేస్తున్నారు. ఏదైనా ఒక బలమైన, మనం మనుషులం కాబట్టి ఏదైనా ఒక్క శోధన కానీ లేదా పరిశోధన కానీ లేదా మనకున్న శారీరక బలహీనతను బట్టి నేను కూడా ఏదైనా ఒక సంఘ కాపర్ని చూసినప్పుడు, కాపర్లు అంటే కొంచెం వాళ్ళకి ఆర్థిక స్తోమత కలిగి ఉంటారు కానీ వాళ్ళు అలా కారులో వెళ్తూ ఉన్నారు, అలా చూసినప్పుడు నేను కూడా అలా చేస్తే బాగుండు అని ఇప్పుడు అనిపించింది. నేను రోడ్డే ఎక్కొచ్చు, కానీ మీకు ఒకటి చిన్నది చెప్తాను. ఎన్నోసార్లు ఏడ్చాను నేను రోడ్ల మీద. అయ్యో ఎవరు రోడ్ల మీద లేదు కదా, నేను దేనికి పనికిరాను కాబట్టి రోడ్డు మీద ఉన్నాను కదా. ఒక ఆయన నాకు కాల్ చేసి చెప్తున్నారు రీసెంట్గా, బ్రదర్ చర్చ్ 4 malls మధ్యన ఉంటే కొన్ని 100 మందే వింటారండి. చర్చ్లో 4 గోళ్ల మధ్యనే ఉంటాయి, కొన్ని 1000 మందే వింటారండి. రోడ్ల మీద మీది లక్షల మంది చూస్తున్నారండి. కానీ అందరూ అంటారు, లక్షల మంది చూడొచ్చు నాయనా, ఎంత చూస్తున్నారు? నీ బోర్డు మీద ఎంత వాక్యం ఉంటుంది? 2 లైన్లు, 3 లైన్లు, 4 లైన్లు. మా జీవితం అంతా మేము దేవుని వాక్యం చర్చిలకి వెళ్ళి వింటే మాలో మార్పు రావట్లేదే, మీ 2, 3, 4 లైన్లు చూస్తే మార్పు వస్తుందా? ఎంతో మంది అన్నారు. దేవుడు దాంతో నాతో మాట్లాడింది ఏంటంటే బ్రదర్, ఒకటే అన్నాడు దేవుడు, నేను సృష్టిని సృష్టించినప్పుడు బైబిల్ అంతా చదవలేదు, నా నోటి మాటతో చేశాను. నా ఒక్క మాటలో ఉన్న బలం అది. నువ్వెందుకు బాధపడుతున్నావు? నా మొట్టమొదటి మాట ఒకటే, వెలుగు కలుగును గాక. ఎల్లప్పటికీ వెలుగు కలిగి. నీ బోర్డు మీద ఉన్న వాక్యం ఒకటే అవ్వచ్చు. అంత బలమైందని నీకు తెలుసా? నా కార్యాలు చూస్తున్నావు కదా,
అయ్యే చెప్పు వాళ్ళకన్నా. వాళ్ళకి నోట్లో మాటలు లేవండి. బ్రదర్, చివరికి వచ్చేసాం మనం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో ఒక పేరు పొందిన దైవజనుడికి ఫాలోవర్స్ ఉంటున్నారు. అతను వెంబడించేవారు. అంటే ఆ దైవజనుడు లాగా డ్రెస్ వేసుకోవటం, ఆ దైవజనుడు లాగా మాట్లాడటం, ఆ దైవజనుడు యాస ప్రాస వాక్యపు బోధించే విధానం వారిని ఫాలో అవుతుంది. అలాగే వారికిలాగే సంఘాలు కూడా నిర్మిస్తున్నారు. అంటే ఒక ఉన్నతమైన దైవజనుడు అనుకుంటే ఈ లోకం. అలాంటిది మీరు ఒక చిన్న పరిచర్య, అంటే ఇప్పుడున్న మనుషుల మనస్తత్వాన్ని బట్టి ఇలాంటి చిన్న పరిచర్య మనం అనుకున్నటువంటి, అంటే ప్రస్తుతం కాలంలో చేస్తున్న మీ పరిచర్యకి మీకు ఎవరన్నా ఫాలోవర్స్ ఉన్నారా? మీరు మిమ్మల్ని చూసి కూడా మేము కూడా ఇలా చేస్తే బాగుండు అనేటువంటి అభిప్రాయం కలిగి చేస్తున్నారు ఎవరన్నా ఉన్నారా? చాలా మంది ఉన్నారు, కానీ ఏ ఆత్మతో చేస్తున్నారో మనకు తెలియదు. ఒకటి మాత్రం సత్యం, సత్య స్వరూపియగు ఆత్మ నన్ను నడిపిస్తున్నాడు. అంతకన్నా బలంగా వాళ్ళందరినీ నడిపిస్తుందని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే నన్ను ఎలాగైతే సువార్తలోకి పిలిచి విత్తనం విత్తిస్తున్నాడు, ఫలాలు కూడా ఆయనే ఇస్తున్నాడు అన్నా. ఎంతోమంది వైజాగ్లో స్టార్ట్ చేశారు, ఎంతోమంది కాకినాడలో, అమలాపురంలో, హైదరాబాద్లో, చాలా ప్లేసెస్లో చేయడం మనం చూస్తున్నాం. అందులో ఇంకా సరిగా చెప్పాలంటే నేను ఎక్కడ విత్తానో నుంచోని అక్కడ జరగడం ఒకటి చెప్తున్నాను. మీ అందరికీ తెలుసు, మన ఏషియాలో సెకండ్ లార్జెస్ట్ బ్రిడ్జ్ గోదావరి బ్రిడ్జ్, రాజమండ్రి బ్రిడ్జ్, 3.5-4 కిలోమీటర్లు. ఆ బ్రిడ్జ్ దగ్గర, బ్రిడ్జ్ మీద నిలబడి నేను బాగా చేస్తాను, ఆశీర్వాద్ చేస్తాను. యాక్చువల్లీ వెరీ డేంజరస్, చాలా రిస్కీ. యాక్సిడెంట్ అయిందా ఇంకోసారి నేను రోడ్డు ఎక్కలేను. ఇలాంటి పరిస్థితుల్లో నేను అక్కడ విత్తుతా ఉండగా ఓ రోజు నేను రాజమండ్రి వెళ్ళడానికి ఆ బ్రిడ్జ్ దగ్గరికి వస్తే అదే ప్లేస్లో నేను ఎక్కడ నిలబడి విత్తానో బోర్డు ద్వారా, వాక్యం ద్వారా, అదే ప్లేస్లో ఒక వ్యక్తి ఉన్నాడు. రోడ్డుకి అవతల ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఇంకొంచెం ముందుకి ఇంకో వ్యక్తి ఉన్నాడు. దేవుడు వెంటనే లోపల నాతో మాట్లాడుతున్నాడు. నేను విత్తుతున్నది ఫలాలు వస్తున్నాయా లేకపోతే వేస్టా అని అనుకున్నావు కదా, చూడు నీ ఫలాలు, చూడు నీ ఫలాలు. నువ్వు ఎక్కడి నుంచోని విత్తేవో అక్కడే చూడెవరున్నారు. అది దేవుడు నాకు గ్రహింపించాడు. ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి చెప్తున్నాడండి, అన్నా నిన్ను చూసి మేము మొదలు పెట్టాం, ఇదిగోండి అన్నా ప్రింట్ కూడా మీరు ఎలా ఇచ్చారో అలాగే ఇచ్చాం. ఇంకా ఆశ్చర్యకరమైన థింగ్ ఏంటంటే అందులో ఒకడు సిఆర్పిఎఫ్ వ్యక్తి, కూడా సెంట్రల్ గవర్నమెంట్ సిఆర్పిఎఫ్. మమ్మల్ని పట్టుకునేవాళ్ళు పోలీసులండి. పోలీసులతో కూడా నేనేం చేయించగలను చూడు, జాబ్ లేక రోడ్ల మీద నేనే కదా అని ఏడ్చావు కదా, నిన్ను చూసి సెంట్రల్ గవర్నమెంట్ వ్యక్తిని కూడా నేనేం చేయిస్తున్నానో చూడు అని చూపించి. మరి ఇదొక్క ఎక్స్పీరియన్స్ అనండి. ఇలాగ మీరు చూడగలిగితే మీకు మేము ఎన్నైనా చూపించగలం వీడియోలు. మళ్ళీ ఇంకోటి నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎంత కష్టంలో చేస్తే, ఇప్పుడు లైక్ సపోజ్ ఎండలో చేయడం చాలా కష్టం, ఫెయింట్ అయి పడిపోతాం, అసలు అన్ని గంటలు నిలబడాలండి, చెమట కారిపోయి కళ్ళలోకి వెళ్ళిపోతాయి, కళ్ళు మండిపోతాయండి, కాళ్ళు మాడిపోతాయండి, ఫింగర్స్ నుంచోలేము అసలు. బీట్ ఆఫ్ ద హీట్ దేవుడే నేర్పించాడంటే, నేను మోసింది సిలువ, ఈవినింగ్ మోయలా, ఎర్లీ మార్నింగ్ మోయలా, మిడ్ డే మోసాను. నువ్వు మోసేది బోర్డు, నువ్వు కూడా డే మోస్తావు అని ప్రతిఫలం ఎక్కువ. ఆ టైంలో చేసే పనికి దేవుడు రివార్డ్ ఎక్కువ ఇవ్వడం మేము చూస్తాం. ఇంకా నిజమైన సువార్తను బలపరచడానికి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఎలాగైతే భౌతికంగా చూసి ఒక గొప్ప సేవకుడు అనుకుంటున్నారు, మీలాగా నీతి నిజాయితీగా చేసేవారిని అభినందించేవారు, అలాంటి వారి కొరకు ప్రార్థించేవారు, అన్ని విధాలు ప్రోత్సహించేవారు చాలా మంది ఉన్నారు. దాన్ని బట్టి మన దేవునికి స్తోత్రాలు చెప్పాలి. బ్రదర్, చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బోధలు ఎలా ఉన్నాయంటే, అందరు కాదు బ్రదర్, కొందరు వారి విజయాలనే చెప్పడం ద్వారా ఆత్మీయ జీవితంలో కావచ్చు, లేదా వారు భౌతికంగా జీవించినప్పుడు, అంటే ఈ లోకంలో జీవించినప్పుడు ఉన్న జీవితంలో విజయాలు చెప్పడం వల్ల, ఓహో ఈ పరిశుద్ధత అంటే కొందరికి మాత్రమే చెల్లును అనేటువంటి అభిప్రాయంలో పామర్లు ఉన్నారు, పండితులు ఉన్నారు. కానీ మీ సాక్ష్యం, మీరు చెప్పే విధానం చాలా అద్భుతం బ్రదర్. అది వాక్యానుసారమైనది. ఎందుకంటే మొదట మీ పాపాన్ని అటు దేవుని ముందు ఒప్పుకున్నారు, మీ సాక్ష్యంలో ఇటు అనేక మంది ప్రజల ముందు ఒప్పుకున్నారు. ఈ పాపపు ఒప్పుకోలు ఏం చేస్తుందంటే బ్రదర్, అనేక మంది ప్రోత్సాహపరుస్తుంది. ముఖ్యంగా ఎవరిని ప్రోత్సాహపరుస్తుందంటే, మీలాగా ఎవరైతే, అంటే ఎలాంటి పాపంలో కాదు, వేరే పాపంలో వారిని ఖచ్చితంగా, ఓహో నా పాపాలను నేను ఒప్పుకున్నప్పుడు దేవుడు నన్ను నడిపిస్తాడు, నన్ను కూడా వాడుకుంటాడు అని ఒక ధైర్యాన్ని, ఒక భరోసాన్ని, ఒక ఆశని ఖచ్చితంగా కలిగించడానికి ఇది ఒక మంచి సాక్ష్యం బ్రదర్. నిజంగా మీరు మీ యొక్క అంటే వ్యక్తిగతంగా జరిగిన జీవితం మీకు మాత్రమే తెలుసు, కానీ ఈరోజు బహిర్గతం చేయటం వల్ల అనేక మందికి అది ప్రోత్సాహకరంగా ఉంది. నిజంగా చాలా అద్భుతమైన సాక్ష్యం బ్రదర్. పాప జీవితాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు పరిశుద్ధత వైపు నడిపించారు. అలాగే చూస్తున్న మీలో అనేక మంది మీ వ్యక్తిగత జీవితాల్లో ఎలాంటి పాపంలో ఉన్నా సరే దేవుడు మిమ్మల్ని ఆ పాపం నుంచి విడిపించి
మరి బ్రదర్ను వాడుకున్న రీతిగా మిమ్మల్ని కూడా వాడుకోవటానికి దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈ సాక్ష్యం వింటున్న మీరందరూ కూడా మరి బ్రదర్లాగా ఎందుకు దేవుడిని ఒకసారి మీరు అడగకూడదు? మీ పాపాల నుండి విడిపింపబడి పరిశుద్ధత వైపు తన రాజ్య వ్యాప్తి కొరకు మీరందరూ ఎందుకు అడుగులు వేయకూడదు? ఒకసారి ఈ సాక్ష్యం విన్న వెంటనే మీరు దేవుని వైపు పాదాలు పట్టుకొని బతిలాడతారని, మరి మీ పాపాలన్నీ తన పాదముల వద్ద ఒప్పుకొని పరిశుద్ధత వైపు మరి తన రాజ్యాన్ని వెతుకుట కొరకు మీరు కూడా ఆ సంసిద్ధులు కావాలని బ్రదర్, మీ అమూల్యమైన సమయం, నిజంగా మీది అమూల్యమైన సమయమే మాతో గడిపినందుకు, అలాగే మీ అమూల్యమైన సాక్ష్యాన్ని మాతో పంచుకున్నందుకు మరి మన ఆత్మీయుల తరపున మా తరపున మీకు వందనాలు బ్రదర్. ప్రైజ్ ది లార్డ్.